యోసేపు ఫలించడి కొమ్మ. యేసు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేయును. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. దేవునిలోనున్న యాకోబు అను వృక్షమునకు 12 కొమ్మలు ఉన్నవి, అనగా 12 కుమారులు. ఆ 12 మంది కొమ్మల్లో యోసేపు మాత్రమే ఫలించడి కొమ్మగా ఉన్నాడు. యేసుక్రీస్తు తనలో ఫలించని కొమ్మల వలెనున్న కొందరిని గూర్చి పనికిమాలిన దాసుడా అనియు, సోమరువైన చెడ్డదాసుడా అని చెప్పుచున్నాడు. క్రొత్త నిబంధన క్రైస్తవులలో దేవునికి ఫలములివ్వని పనికిమాలిన వారు ఉన్నారు. అయితే కుటుంబంలోనూ, సంఘంలోనూ, పట్టణముల్లోనూ, దేశంలోనూ మంచి ఫలములు ఇచ్చే పరిశుద్ధమైన క్రైస్తవులు ఉంటారు. అలాగే దుష్ట ఫలములు ఇచ్చే చెడ్డ క్రైస్తవులను ఉన్నారు. ఇందువలన నేను క్రైస్తవుడను అని చెప్పుకొను ప్రతివాడును నరకమును తప్పించుకోవాలంటే నేను పనికిమాలిన క్రైస్తవున్నా లేక ఫలములు ఇచ్చే క్రైస్తవున్నా అని పరిశీలన చేసుకోవాలి. యోసేపు సహోదరులలో కూడా యాకోబు సంతానమైనప్పటికీ వారు పనికిమాలిన కొమ్మలుగా ఉన్నారు. అందువలననే వారిని గూర్చి ఫలించడి కొమ్మలని వ్రాయబడలేదు. వారు కపటముతోనూ మోసపు మాటలతోనూ యాకోబును రోజుల తరబడి దుఃఖింపచేశారు. వారు ఎవరికి ప్రయోజనకారులు కాలేకపోయారు. ఒక వృక్షంలో ఒకే ఒక కొమ్మ ప్రయోజనకరమైనదిగా ఉన్నది. అది పచ్చగాను, బలముగాను, సారము గలదిగాను, కంటికి ఇంపైన ఫలములతోనూ నిండుకొని ఉన్నది. సకల దేశస్థులకు, ప్రజలకు 12 కొమ్మలలో ఒకే ఒక కొమ్మ కనబడుతుంది. అదే యోసేపు కొమ్మ. అది మంచి ఫలములు గల కొమ్మ. ప్రియ క్రైస్తవుడా, ఇప్పుడు చెప్పు, మీరు క్రీస్తులో ఎటువంటి వారుగా ఉన్నారు? మంచి ఫలములు ఫలించేవారుగా ఉన్నారా? నీ వలన మీ ఇంట్లో వారు, సంఘంలో వారు, మీ అన్నదమ్ముళ్ళు సంతోషించున్నారా? మీరు యోసేపు వలె అన్ని విషయంలోనూ ఓర్పు, సహనము గల క్రైస్తవులుగా ఉంటున్నారా? తెలుసుకో. యేసుక్రీస్తు రహస్య రాకడలో పనికిమాలిన కొమ్మలుగా ఉన్నవారు ఎత్తబడరు. ప్రియ దేవుని బిడ్డ, నీ క్రైస్తవ్యమును గూర్చి చింతపడము, నిర్లక్ష్యముగా ఉండకము. మంచి క్రైస్తవునిగా, పరిశుద్ధ క్రైస్తవునిగా ఉండునట్లు చూచుకొనుము. పనికిమాలిన కొమ్మల వంటి యోసేపు సహోదరుల వలె ఉండకము. అసూయ, గర్వం, కక్ష, దురాశలు, ప్రాధానత్వం, అపహాస్యము, కలహము వంటి దుష్ట స్వభావములను విడిచిపెట్టుము. దేవుని వాక్యము ఇట్లా చెప్పుచున్నది: ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, అనగా ప్రతి చర్చి యొద్దను, ప్రతి క్రైస్తవుని కుటుంబంలోనూ గొడ్డలి ఉంటుంది. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనము. ఆమేన్.